నేను ఇప్పుడే లేచెదను. ఎవరో చెప్పారు, నువ్వు ఇక్కడ కూర్చుంటే కనపడదు, నువ్వు ఇక్కడ పండుకుంటే కనపడ్డు, నువ్వు ఎక్కడైతే కనపడ్డు, కొద్దిగా ముందుకు వెళ్ళమ్మా అనగానే ఇంకొక ఆలోచన వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది? మొదట ఎక్కడికి వెళ్ళింది? మొదట ఎక్కడికి వెళ్ళింది? నేను ఇప్పుడే లేచేదును, పట్టణము వెంబడి పోయి వెతుకుదును. ఎక్కడికి వెళ్ళి ఎదిగిద్దంట అంటే ఆడికి పట్టణంలో ఏముంటాయి? పట్టణంలో ఏముంటాయి? పట్టణం అంతా షో, అంత మాయా, మోసం చేస్తారు పట్టణంలో వాళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే చూపులకు బాగానే ఉంటుంది, ప్రేమ ఉండదు. ఇప్పుడు మన ఇల్లు నాకు ఉన్నాం అనుకో, ఏమ్మా ఎలా ఉన్నావు ఏందని సరదాగా మాట్లాడుకొని ఏమిటి అనుకుంటాం. పట్టణానికి వెళ్తే, పెద్ద సిటీలకు వెళ్ళాం అనుకో, ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధాలు లేవు, పక్కింటి వాళ్ళతోనే మాట్లాడరు, కింద వాళ్ళతో ఏం మాట్లాడతారు? అపార్ట్మెంట్లు ఎప్పుడైనా మీరు చూసారా? అపార్ట్మెంట్లు తెలుసా మీకు? అప్పుడు లేవు, ఇప్పుడు వచ్చినాయి అపార్ట్మెంట్లను పెట్టి. ఒక్క ఫ్లాట్లో కనీసం 30, 40, 50 ఇళ్ళు ఉంటాయి. వాటిల్లో కాపురం ఉంటారు. అసలు కింద ఎవడు ఉంటాడో తెలియదు, పైన ఎవడు ఉంటాడో తెలియదు. అదే మన బజార్లో, ఇప్పుడు మీ బజార్లు ఉంటారు తెలుసు కదా అందరూ. ఎందుకని? అదే పట్టణంకి వెళ్తే స్టేర్, ఒక ఫ్లోర్లో ఒక 6 ఫ్యామిలీలు, 8 ఫ్యామిలీలు, మళ్ళా ఇంకో సేమ్ అంత అలా 5 అంతస్తులో 6 అంతస్తులో కడతారు, 7 అంతస్తులో కడతారు. అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 8 64 ఫ్లోర్ అంటే 64 గదులు ఉన్నాయి, ఇల్లు, 64 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళల్లో ఎవరి పేర్లు తెలియదు. కింద బోర్డు మీద రాస్తే పలానా పేరు అని చెప్పటమే కానీ వీడికైతే అక్కడ ఉండదు తెలియదు, ఎవడు పోతున్నాడు ఎవడుతున్నాడు తెలియదు, ఒకడే సంబంధం. అటువంటి స్థలానికి వెళ్ళి ఏతుతుందంటే నా ప్రాణప్రియుడు కనపడ్డాడని. అసలు మా పక్కింటోడే నాకు తెలియదు, మా కిందోడే నాకు తెలియదు, ఆ పయ్యోడే నాకు తెలియదు, ఇక నీ ప్రాణప్రియుడు నాకేమి కనపడతాడు? ఎక్కడ ఎదుగుందాం మేము? పట్టణంలో ఒకరు సంబంధం ఉంటుందా? ఒకవేళ తెలిసినా ఏమంటారో తెలుసా? నాకు తెలియదు. పట్టణాల్లో ఏముంటాయండి? ఒకడికి సంబంధము లేదు, ఒకడు అబద్ధాలతో మోసాలతో వెళ్ళిపోవటమే. పక్కింటోడికి వీడికి సంబంధం ఉండదు. వాడేం చేస్తున్నాడు అది సంబంధం లేదు. వాడు దొంగతనం చేసి వచ్చినా వాడు ఎవడో మనకు తెలియదు, వాడు అక్రమం చేసి వచ్చినా వాడో మనకు తెలియదు, పట్టించుకోం. వాడి పని వాడిది. అట్టంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతాడా? అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడండి, అమ్మా నా ప్రాణప్రియుడిని చూసావా? ఇక్కడ అసలు దొరకడమ్మా. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొద్దిగా ముందుకు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళిందండి? ఇక యారు దొరక సంత వీధుల్లో కన్నా. సంత వీధి సంగతి తెలుసా మీకు? సంత వీధుల్లో ఏమవుద్ది? సంతే జరిగిద్ది. ఎట్లా జరిగిద్ది? ఒరే కూరగాయలు జరుగుతాయి, అన్ని దొరుకుతాయి, మాకు తెలుసు. సంత వీధిలో మోసమా, న్యాయమా, అక్రమమా, అన్యాయమా? ఒక 2 నెలలు చనిపోయే గేదెను తీసుకొచ్చి ఏం చేస్తారో తెలుసా? బాగా నూనె రాసి నునుపు చేసి ఆడ పెడితే బా యవ్వనంగా ఉందరా. ఇప్పుడు మనం వీటిలో ఇప్పుడు నేను రంగెత్తి ఎట్టుంటా, మొత్తం రంగెత్తారు. ఆ టైపులో 52 సంవత్సరాలు రంగెత్తి నా వయసు తగ్గదు కదా. దానికి అలాగే పోతారు, బాగా కడిగి నూనె రాసి పెడితే చూసే ఎట్టు, అమ్మో కొంటే దీన్నే కొనాలి. తిప్పింది పోతే 25,000 పనిచేయదు, 50,000 అమ్ముతాడు. మోసం కళ్ళ ముందు కనిమేదంతా మోసమే. సంత వీధుల్లోకి వెళ్ళి ఎదుగుతుందంట. మోసం దగ్గర వెతికితే ఏం కనపడతాడండి? ఇక్కడ లేడు. ఆయన అక్కడ ఉంటాడా? మోసం చేసేవాళ్ళ దగ్గర, అక్రమం చేసేవాళ్ళ దగ్గర, అన్యాయం చేసేవాళ్ళు ఉండడు. సమాధానం లేని చోట ఉండడు, అన్యాయం జరిగే చోట కూడా ఆయన ఉండడు. మోసం చేసేవారి దగ్గర కూడా దేవుడు ఉండడు. ఇవైపోయింది. తర్వాత ఆయన చెప్పారు ఇక్కడ దొరకడమ్మా అని. అంటే ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా రాజవీధులు. మీకు తెలిసి ఎప్పుడైనా ఐడియా ఉందా మీకు రాజవీధులు అంటే? రాజవీధులు ఎప్పుడైనా చూసారా? నేను చెప్పడానికి. రాజులు, వారి పిల్లలు, వారికి సంబంధించిన వారు ఉంటారు అక్కడ. లెక్చరర్స్ కాళ్ళు, లెక్చరర్స్ ఎలా ఉంటారో రాజు వీధుల్లో రాజులే ఉంటారు. ఆడకెళ్ళి అడిగితే ఏం చేస్తాడు? రాజులకు తెలుసు ఇవన్నీ. ఆడు అసలు మామూలుగా పెట్టరు, వాడి విధానంలో ఉంటాడు. ఎవరిని లెక్క వరా సమాధానం చెప్పరాళ్ళు. ఎపో పని ప్రార్థన వెళ్ళిపో
లెక్కలేని చోటకి వెళ్ళి ఎదుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఎపో అంటున్నారు. ఒకటేమలా పట్టణం, ఒకరికొక సంబంధం లేదు. 2 అంతా మాయ. 3 గర్వం. గర్విష్ఠులు ఉంటారు అక్కడ. ఎవరు అడుగులెక్క చెప్పేది ఏంది? ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి కనపడతాడండి? వాళ్ళకి కనపడడు. కానీ ఈ 3 చోట్ల కూడా నాకు ఈ ఎక్కడ దొరికినా ఎతికినా కూడా నాకు కనబడలేదు. ఎందుకు కనపడతాడండి? ఎందుకు కనపడతాడండి? సమాధానం లేని చోట కానీ, అక్రమం ఉన్న చోట కానీ, గర్వం ఉన్న చోట దేవుడు ఉండను. కనపడలేదంట. ఆ పట్టణ కావలి కాస్తా ఉంటాడు చూసావా, ఆయన అడిగాడంట, అయ్యా నువ్వు కాపలగత్త కాపరేవు కదా, నీకేమన్నా కనపడ్డా? అడిగి తిని. ఆయన కూడా ఏం చెబుతాడు? ఆడ కనపడితే కదా చెప్పేది. కనపడలేవాడిని అడగాలి, తెలిసినోడిని అడగాలి, చేసేవాడిని అడగాలి, చెప్పేవాడిని అడగాలి. ఒట్టొన్నడికి ఉపయోగం ఉంది. కాపలాగత్తం అంతవరకు ఆయనకి ఏం తెలియదు. ఆయన మేలకుండా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందండి? ఎవరిని విడిచి? పట్టణాలను విడిచి, సంత వీధులను విడిచి, రాజమార్గాలు విడిచి, కావలవాడిని విడిచి, ఎవరిని? ఈ నలుగురిని విడిచి కొంచెము దూరము పోగా ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? సంత వీధుల్లో లేడు, రాజవీధుల్లో లేడు, పట్టణాల్లో లేడు, కావలికి కనపడలా. ఎక్కడున్నాడినా? వీళ్ళందరికీ దూరంగా ఉన్నాడు. మరి ఎక్కడ చూస్తుంది? మాయ, మోసం, అక్రమం, అన్యాయం. వీళ్ళ దగ్గర అయితే ఏం కనపడతాడమ్మా? కొద్దిగా ముందు వెళితే ఆయన కనపడ్డాడు. ఇప్పుడు తెచ్చుకుంటుంది. ఇంకా చాలు. ఇంకేం వదిలి పెడతాం? ఇన్నిటి దొరికినప్పుడు వదిలి పెడతామా? మనకు కూడా అంతే. మనకు కావాల్సింది దొరికింది దానికి ఎంత ఇచ్చుకొనేస్తాం. లేనప్పుడు వదిలేస్తాం. ఇది నాకు కావాలనుకుంటే చాలు వెళ్ళిపోతాం. వాక్యాన్ని మనం విన్నాం ఆత్మానుసారంగా. మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మన జీవితానికి ఏమన్నా ఉపయోగపడింది? ఇది మన జీవితానికి ఏమన్నా ఉపయోగపడిద్దా? ఉపయోగం ఉన్న మాటలు, లేని మాటలు ఇవి. ఏం ఉపయోగం ఉన్నాయి దీనిలో? మనకేం ఉపయోగపడింది చెప్పు? నిన్ను బలపరిచే మాటలు, నిన్ను సరిచేసే మాటలు నా దేవుడు మాట్లాడతాను. ఎక్కడికి చూస్తుంది? పట్టణంలో అంట. సమాధానం లేని అసలు పట్టించుకొని కాడ. రెండోది సంత వీధుల్లో. వీళ్ళకి తెలియదు ఎక్కడ దొరుకుతాడు అనేది. కరెక్ట్ ఎక్కడ దొరుకుతాడో తెలిసి ప్రపంచం ఇలా ఉండదు. ఈ ప్రపంచం ఇలా ఉండదు. ఎప్పుడో మార్పులోకి వచ్చింది. సంత వీధుల్లో మాయ, పైవేషాన్నే చూస్తున్నాం, పైనే గమనిస్తున్నాం. అంతరంగంలోకి మనం వెళ్ళటలా. పైన మాత్రమే మనం ఆలోచన చేస్తున్నాం, పైన మాత్రం అందుతున్నాం. బాగుంది అంటే తీరజుతి అంత అక్కడ మోసం, మాయ, అక్కడే మనం వెతుకుతున్నాం. మూడవది రాజవీధులు. అసలు అక్కడ పట్టించుకుంటారా? కనీసం వెళ్ళి నుంచి అడగలేదు, నుంచి నెట్టేస్తారు. కాపులు వెళ్ళిపోర్రా అంటారు. మనం ఏడెత్తకాలండి? అసలు వాళ్ళకే సమాధానం లేని చోట మనం వెతుకుతున్నాం. రెండోది మాయ చేసే వాళ్ళ దగ్గర వెతుకుతున్నాం. మూడోది అసలు పట్టించుకునే వాళ్ళ దగ్గర వెతుకుతున్నాం. కానీ కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఎవరు దొరికారు? వీళ్ళందరూ విసర్జించు. నేను ఒకటే అంట, మన నమ్మకం ఒకటే. దేవుడు ఎక్కడ కార్యం చేస్తాడు? నీ నమ్మకం, నీ విశ్వాసమే నిన్ను బలపరిచింది. నువ్వు అనుకున్నది నీ పట్ల జరగాలి. కాబట్టి మనం వెతికేది జాగ్రత్త. అందుకని చదువుకున్నారు, అమ్మాయి చెబుతుంది, యెహోవా దొరుకు కాలమున మీరు వెతకండి. అంతే కదా? వెతుకుని దొరకాలి. ఏ కాలం మనకు తెలియదు. శీతాకాలము, చలికాలం, వర్షాకాలం నాకు తెలియదు. మొత్తానికి కాలమున, దొరుకు కాలమున. ఒక కాలం అంట, ఏ కాలం తెలియదు. పోయే కాలము, మంచి కాలం, చెడ్డకాలం తెలియదు. మొత్తానికి పోయే కాలం నువ్వు వెతకాలి. ఇక్కడ ఎతుకుతున్నానే, నాకు ఎక్కడ దొరకలేదు. ఇన్ని చోట్లకి వెళ్ళాను, కాపలాదారుని అడిగాను, ఆయన కూడా నాకు తెలియదు అన్నాడు. ఇక వీళ్ళందరూ కాదని వదిలిపెట్టేసి ఒక్క స్టెప్ ముందుకేసి అన్నాం. ఏం చేసింటామా?
ఒక్క స్టెప్ ముందుకి, ఆ సాహసమే కావాలి. ఆ సాహసమే కావాలి. బంధుత్వంలో ఇరుక్కుపోతాం, స్నేహితుల్లో ఇరుక్కుపోతాం, ఎక్కడో ఒకసారి ఇరుక్కుపోతాం. దాని నుండి విడుదల అవ్వగలిగితే మహిమను చూడగలుగుతాం. పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, సంత వీధిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, రాజు వీధిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాపలాదారు కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఆయన్ని కూడా వదిలిపెట్టి వదలాలి, వదలాలి, వదలాలి. ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడే. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఏం చేసిందంటే, ఆ స్నేహితుల మాట, బంధువుల మాట, ఆ రక్త సంబంధికుల మాట విని ఏం చేసిందంటే అక్కడే ఉండిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలియదు. వాళ్ళు చెప్పిందల్లా చేసింది. వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళింది, మద్రాసు వెళ్ళింది, చివరికి బెంగళూరు వెళ్ళింది, బొంబాయి వెళ్ళింది. ఇక అటు ఇటు కాదని అమెరికా లాస్ట్కి ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చింది. అయినా ఉపయోగం లేదు. దానివల్ల లాభం ఏంది? డబ్బులు మొత్తం పోయినాయి. ఇప్పుడు అనిపించింది వీళ్ళందరూ కాదులే కానీ స్టెప్ పారిందా లేదా, అడుగు ముందుకేసి లేదా, ఏం చిన్న వస్త్రపు చెంగు తగిలితే చాలని ఒక నమ్మకం కలిగింది. దేవుడు అద్భుతాన్ని చేసేసి ఒక్క స్టెప్ ముందుకేయాలి, ఒక్క అడుగు ముందుకేయాలి. ఆ వెతికింది కనపడలేదు, పట్టణంలో వెతికితే కనపడలేదు, సంత వీధుల్లో దొరికితే కనపడలేదు, రాజమార్గంలో వెతికితే కనపడలేదు, కావలావాడిని అడిగితే కనపడలేదు చెప్పాడు. వీటన్నిటి దాటి ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళగానే కనపడ, అబ్బా కనపడింది వదిలిపెడతామండి? కనపడినాక వదిలిపెడతామా? వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏమంటే పట్టుకొని తెచ్చుకోండి. ఇప్పుడు నేను అదే చెబుతా, దేవుడు ఒకే ఒక ఛాన్స్ ఇస్తాడు, వదిలిపెట్టమా. ఆ ఛాన్స్లోనే, ఆ ఒక్క ఛాన్స్ని మనం వదిలిపెట్టుకోకూడదు. ఆ ఒక్క ఛాన్స్లో మనం అద్భుతం చూడబోతున్నాం. ఎప్పుడు ప్రసాదం చూడొద్దు మీరు. ప్రసాద్ చూస్తే మీరు ముందు ఒక్క అడుగు కూడా వేయలేరు. ప్రసాద్ పనికి మాలిన వాడు ఎందుకు పనికిరాడు, వాడిని వదిలేసేయండి. వాడిని వాడుకుంటున్న దేవుణ్ణి చూడండి, వాడిలో ఉన్న పరిశుద్ధాత్మను చూడండి. ఏర్పరచబడిన వారి సైతం అపవాది మోసపరిచిందని బైబిల్ చెబుతుంది. వాక్యం ఏర్పరచబడిన ఒట్టుని ఏం చేయదు, పనికి వాళ్ళు వదిలేసేది, ఇష్టం. ఏర్పరచబడిని అపవాది మోసపరిచేది. మోసపరచకుండా ఏ సేపులాగుంటే గొప్పే లేకే కదా. అందుకని ప్రసాదం చూడద్దు. ప్రసాదం మీరు ఎందుకు పనికిరారు? ప్రసాదులో ఉన్న పరిశుద్ధాత్మను చూడండి. ప్రసాదం పిలిచిన పరిశుద్ధాత్మను చూడండి. ప్రసాదం పొందిన అభిషేకాన్ని చూడండి. ప్రసాదంతో ఏం ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఒక్క స్టెప్ మనం ముందుకేయగలిగితే, ఒక్క అడుగు మనం ముందుకేయగలిగితే కంపల్సరీ దేవుడు దొరుకుతాడు.